ప్రైజ్ ద లార్డ్. మెల్క్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అవునండి, ఈ లోకంలో ఎంతో మంది నానా రకాలుగా అనేక విధాలుగా మనుషులను నమ్ముతారు, బంధువులు నమ్ముతారు, స్నేహితులు నమ్ముతారు. మరి నమ్మి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము మా బంధువులని ఆధారం చేసుకున్నాము, మాకెంతో ఆదరగా ఉంటారు అనుకున్నారు, వాళ్ళని నమ్మేము కానీ మేము మోసపోయాము, వాళ్ళ చేతల్లో మేము మోసపోయాం, మా ఆస్తి అంతా కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు, మా కయ్యలు ఆక్రమించుకున్నారు, మాకు బంధువులుగా ఉండి ఎంత మాత్రం మా మీద జాలి లేదు వాళ్ళకి అని ఎంతోమంది వ్యసనపడుతూ, నిష్ఠూరపడుతూ, బాధపడుతూ ఎంతోమంది ఈ విధము చేత మోసపోతున్నారండి. అయితే స్నేహితులు నమ్మి నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో యవనస్తులు మరి ఎంతో మంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మరి అనుదిన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ద్వారా సత్యవాక్యాన్ని దేవుడు మన యొద్దకు తీసుకొచ్చాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అవునండి, ధన్య జీవి. ధన్యులు అంటే అర్హులు, యోగ్యులు, పరిశుద్ధులు, ధన్యులు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేనిని నమ్మినా మరి మోసపోయేవాళ్ళు, నట్టేట్లో ముంచారు మమ్మల్ని అని చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ కృంగిపోయారో, మోసపోయారో అయితే ప్రభు అంటున్నాడు ఇర్మియా ద్వారా, యెహోవా నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకోవాల్సింది, నువ్వు ఆశ్రయించాల్సింది ప్రభువుని. ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయిస్తారో, మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనసారా మరి కొలువు చేస్తారో, నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులు. ఎక్కడైతే నష్టపోయారో, ఎక్కడైతే కోల్పోయారో, ఎక్కడైతే అవమాన పాలైపోయారో అక్కడ ప్రభువు తలెత్తువాడుగా చేయగలిగిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన మన ప్రభువు దేవుణ్ణి నమ్ముకుంటే సమస్తము సాధ్యమండి. మరి కీర్తనాకారుడు ఒక మాట రాస్తున్నాడు, ఆ మాట కూడా మనం చదువుకుందాం. 46వ కీర్తన, 146వ కీర్తన 3వ వచనం కానించి కొన్ని మాటలు చదువుదాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము ఎడలిపోవును, వారు మంటి పాలగుదురు. రాజుల చేతిలో, నరుల చేతిలో రక్షణ లేదు, ఓదార్పు లేదు, జాలి లేదండి. అయితే వారిని నమ్ముకొనుకుడి,
నమ్మి ఎంతకాలమని మోసపోతున్నావు? కానీ ఆ యొక్క ధనము ఎప్పుడైతే నీ కాడ అయిపోద్దో విడిచిపెట్టేస్తారు. ఈ లోకం మాయలోకం, ఈ లోకము మాయలోకము. దేవుని బిడ్డలారా, ఈ మాయలోకములో పడి జీవితాలని పతనము చేసుకుంటున్నారు. అయితే జీవితము ఎంతో భాగ్యము, ధన్యత. గురి గమ్యం లేకుండా మనము ప్రయాణము చేయకూడదు. క్రీస్తునే మన ప్రభువు గురి, ఆ గమ్యానికి చేరాలి. అప్పుడే మీరు ధన్యులవుతారు. కొలవబడిన స్వాస్థ్యము దేవుడు మన కొరకు ఎత్తిపెట్టబడి ఉన్నాడని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేన్నైతే మనం నమ్ముతామో అదే ముంచివేస్తుంది. ఏది మంచి అని మనం పరిగెడుతున్నామో అక్కడే మరి గోతులు త్రవ్వబడి ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, రాజుల చేతుల్లో, నరుల చేతుల్లో రక్షణ లేదు. వారిని నమ్ముకొనుకుడి. నిన్ను సృజించిన నీ సృష్టికర్త అయిన నీ బాల్య దినమందే గుర్తు తెచ్చుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. నీవెంత నష్టపోయావో, నీవెంత కోల్పోయి ఉన్నావో, నీ బంధువుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, మరి ఇంకా ఎవరు కాడ మోసపోయారో ఆ పాతవన్నీ విడిచిపెట్టి మరి ప్రభు కాడికి రండి. హత్తుకోండి, ప్రభుని హత్తుకొని జీవించండి. కోల్పోయినటువన్నీ కూడా మీ ఆత్మీయ జీవితాన్ని, మీ యొక్క కుటుంబ వ్యవస్థను దేవాతి దేవుడు వృద్ధి పొందిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, అభివృద్ధిలో కనిపిస్తాడు. మరొక మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం మనము చదువుకుందాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అవునండి, దేవుని బిడ్డ మార్తాతో సెలవిస్తున్నాడు. మార్తా సహోదరుడైన లాజరు చనిపోయి మరి భూస్థాపన కార్యక్రమం అయిపోయి 4 దినాలు అయిపోయింది. ఎవరికి సాధ్యం కాదు. ఎవరు కూడా నమ్మరు లేచి బ్రతికి బట్టగట్టి బయటకు వస్తాడని. అయితే చనిపోయి 4 దినాలైన మరి లాజరును దేవుని యొక్క సహాయము వలన తన ప్రియకుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని మహిమపరచినట్లుగా చనిపోయిన లాజర్ని పిలిచాడు. బయటికి సజీవుడుగా వచ్చాడు. కాబట్టి మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అవునండి, నమ్మాలి, విశ్వసించాలి, పోరాడాలి, పెనుగలాడాలి, ప్రార్థించాలి, పాల్గొనాలి. కొలవబడిన స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి కడుపున పుట్టిన బిడ్డలే శత్రువులు అవుతున్నారు తల్లిదండ్రులకి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలే మరి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి భారమైపోతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు నమ్మండి. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ ప్రభువు, అందరికీ సహకారి, అందరికీ ప్రాణదాత, అన్ని సమస్యలకి పరిష్కారం చేయగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఎంత దూరము
ఎంత వేదన చెంది ఉన్నారో, ఒక ఆత్మీయ జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, ఉద్యోగములో కానీ, వ్యాపారంలో కానీ. కాబట్టి కోల్పోయిన ఎన్ని చింతపడవద్దు. దేవుడు సహకారి. కోల్పోయిన ఎన్ని దేవుడు తిరిగి ఇవ్వగలిగిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన మన ప్రభు కృప మీకు తోడై ఉన్నది. అయితే పరిపూర్ణంగా ప్రభుని ఎరగండి, విశ్వాస జీవితంలో నిలకడగా ఉండండి, ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతలో జీవించండి. నా ప్రభు కృప మీకు తోడై ఉండనుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, యిర్మీయా ద్వారా నువ్వు మాట్లాడావు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అవునయ్యా, ఇంకా నిన్ను ఎరగక, తెలుసుకొనక లోకములో పతనమైపోతున్న కుటుంబాలని, జీవితాలని వెదక రక్షించే దేవుడివి నాయన. నీ కృప బాహుళ్యముతో జ్ఞాపకం చేసుకొని ప్రతి అక్కర్లు తీర్చి బలపరిచి కోల్పోయిన వాటిని ఎవరైతే నమ్మి మోసపోయి ఉన్నారో, నష్టపోయి ఉన్నారో, ఎంత భయంకరమైన శోధనలో పడి సతమతం అవుతున్నారో అట్టి వారికి నెమ్మది కలిగించే వాక్యము, ధైర్యపరిచే వాక్యము, త్రోవ చూపే వాక్యము, మార్గం చూపే వాక్యము ద్వారా నీ ప్రజలతో నువ్వు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.